హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇదేంటి వాసు సడన్గా మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెట్టాడు అని అనుకుంటున్నారా? మరి వాడు ఎలాగో వీడియో రిలీజ్ చేస్తానని చెప్పి చేయలేకపోతున్నాడు కదా, మనమే చేద్దాం ఈ రోజు నుంచి మళ్ళీ వీడియోస్ అని అయితే ఇంక స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా నేను ఇంతకుముందు మే నుంచి జూన్ అంతా కూడా నేను వీడియోస్ అది పెట్టడం జరిగింది. జూలైలో కూడా వాడి గురించి నేను వీడియోస్ అయితే చేసి పెట్టాను. మళ్ళీ ఆగస్ట్ నుంచి ఎందుకు మానేశాను అని అడిగితే కొద్దిగా నాకు పర్సనల్ ఇష్యూస్ వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది యూట్యూబ్లో పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. చాలామంది యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ చూసి నన్ను కాంటాక్ట్ అయ్యి, వీడు ఎలాంటి వాడని తెలియదు, లేకపోతే నేను అమౌంట్ కట్టేద్దు నిజంగా వాడికి, థ్యాంక్స్ అన్న చెప్పినందుకు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో అయ్యో మేము అమౌంట్ వాడికి కట్టేసిన తర్వాత మీ వీడియో చూసామండి అని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పటికన్నా మనం మోసపోయామని తెలుసుకుని ఇంకెవరూ మోసపోకూడదు అనే ఉద్దేశంతో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ స్టేటస్లో పెట్టి అందరికీ, స్టూడెంట్స్కి కానీ, మీ కాలేజ్ గ్రూప్స్ ఉంటే కాలేజ్ గ్రూప్స్లో కానీ, స్కూల్ గ్రూప్స్ ఉంటే స్కూల్ గ్రూప్స్లో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి లబ్బేగాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా, ఆన్లైన్లో ఎర్నింగ్స్ ఉంటాయి కానీ అది ఎంతవరకు అమౌంట్ పే చేయాలో అంతవరకే చేయమని చెప్పండి. అది కూడా వాళ్ళు వెనకాల సిచ్యువేషన్ బాగుంటేనే, లేకపోతే ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ జోలికి అయితే వెళ్ళొద్దని చెప్పండి. వీడు రీసెంట్గా జూన్ అండ్ జూలైలో మై ఇన్నర్ సర్కిల్ అని చెప్పి స్టార్ట్ చేసి దాంట్లో ఏటీఎం ఒకటి పెట్టి ఏటీఎంకి 25,000 రూపీస్ అనేది పే చేయించుకున్నాడు. సర్వీస్ ఫీజు అన్నాడు. సర్వీస్ ఫీజు ఎందుకు అని అడిగితే ఏటీఎంకి యాక్టివేషన్కి అమౌంట్ అనేది కట్టాలి, ఆ అమౌంట్ దాంట్లో వేస్తేనే మనకి ఏటీఎం అకౌంట్ అనేది అయితే యాక్టివేట్ అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేశా, ఈజ్ మనీ నీడెడ్ ఫర్ ఏటీఎం అకౌంట్ యాక్టివేషన్ క్యాషియర్ అకౌంట్ అని కొడితే ఇక్కడ వచ్చింది చూడండి. నో, మనీ ఈజ్ నాట్ డైరెక్ట్లీ నీడెడ్ టు యాక్టివేట్ యువర్ ఏటీఎం క్యాషియర్ అకౌంట్, రాదర్ యూ నీడ్ టు హ్యావ్ ఫండ్స్ ఇన్ యువర్ ఏటీఎం అకౌంట్ టు కంప్లీట్ ట్రాన్సాక్షన్ యాజ్ ఏ క్యాషియర్. అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడానికి అయితే ఎటువంటి అమౌంట్ అవసరం లేదు, ఓన్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి మాత్రమే మీకు అయితే అమౌంట్ అవసరం ఉంటుంది అని అయితే ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది. టు బికమ్ ఏ క్యాషియర్ యూ మస్ట్ ఫస్ట్ ఓపెన్ అండ్ ఐడి వెరిఫై యువర్ ఏటీఎం అకౌంట్. ఏటీఎం అకౌంట్కి సంబంధించి ఐడి అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 3 days 72 hours అయితే టైం పడుతుందని అయితే ఇక్కడ చెప్పారు. అండ్ దెన్ కంప్లీట్ అట్లీస్ట్ 5 transactions యూజింగ్ పేమెంట్ మెథడ్స్ యూ వాంట్ టు సర్వీస్ యాజ్ ఏ క్యాషియర్. క్యాషియర్ కింద నువ్వు ఏ పేమెంట్ మెథడ్లో అయితే నువ్వు సర్వ్ చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించి ఒక 5 transactions అయితే కంప్లీట్ చేయమని అన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటి, యూ విల్ ఎర్న్ ఏ ఫేవరబుల్ రేట్ ఆఫ్ కంప్లీటింగ్ దీస్ పీర్-టు-పీర్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి అక్కడ మీకు నేను ఒకసారి చూపిస్తాను. దానికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నేను మెన్షన్ చేశాను. అది 1 year బ్యాక్ ఈ ఏటీఎం గురించి అయితే చెప్పారు. దాంట్లో చూస్తే మీకు ఏంటన్నది కూడా ప్రాసెస్ అర్థమవుతుంది. నేను చెప్పేది కూడా క్లారిటీగా పిన్ టు పిన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చెప్పింది గూగుల్, ఏటీఎం అకౌంట్కి యాక్టివేషన్కి సంబంధించి ₹1 కూడా మనం పెట్టక్కర్లేదు. ఓకేనండి. ఈ సాయిగాడు ఏమని చెప్తాడంటే 25,000 దొబ్బాడు. అది కాకుండా ఏటీఎం అకౌంట్ యాక్టివేషన్కి ఇప్పుడు 3 లక్షలు అని చెప్తున్నాడు. ఒకప్పుడేమో 1,50,000 అని చెప్పి ఇప్పుడు 3 లక్షలు ఉంటేనే యాక్టివేట్ అవ్వదు అని చెప్తున్నాడు. వీడి స్ట్రాటజీస్ ఏంటో నేను చెప్తాను, క్లారిటీగా వినండి. ₹1 అయితే మీరు ఇక్కడ చూపించింది కదా గూగుల్, ₹1 కూడా మీరు అయితే పెట్టవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. రిక్వైర్మెంట్స్ టు బికమ్ an ATM cashier, open and verify ATM account, sign up for a free account and complete the necessary identity వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోమని అయితే చెప్తుంది. అండ్ వెయిట్ ఫర్ యువర్ అకౌంట్ టు బీ యాక్టివ్, యూ మస్ట్ వెయిట్ అట్లీస్ట్ 72 hours. అట్లీస్ట్ 72 hours అంటే 3 days వరకు మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ యువర్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ టు ఎలిజిబుల్ టు బికమ్ ఎన్ క్యాషియర్ అండ్ యాడ్ యువర్ ఫండ్స్ అకౌంట్. చూడండి, ఇక్కడ వైల్ నాట్ ఏ రిక్వైర్మెంట్ ఫర్ యాక్టివేషన్. చూసారు కదా, ఇక్కడ కూడా నేను అడగకుండానే క్లారిటీగా చెప్పింది. యాక్టివేషన్కి అయితే ఎటువంటి అమౌంట్ అవసరం లేదు. యూ విల్ నీడ్ టు యాడ్ ఫండ్స్ టు యువర్ ఏటీఎం అకౌంట్ టు ఏబుల్ టు కంప్లీట్ ట్రాన్సాక్షన్ యాజ్ ఏ క్యాషియర్. ఒక క్యాషియర్గా మీరు ట్రాన్సాక్షన్ చేయవలసిన దానికి అమౌంట్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. యాక్టివేషన్కి అయితే ఎటువంటి అమౌంట్ అవసరం లేదని అయితే ఇక్కడ క్లారిటీగా చెప్తుంది. పెర్ఫామ్ ట్రాన్సాక్షన్ యాజ్ ఏ యూజర్. ఒక యూజర్గా అంటే క్యాషియర్గా కాదు, ఒక యూజర్గా ఒక 5 transactions అనేది కంప్లీట్ చేయమని అయితే చెప్తున్నారు. అండ్ యూజింగ్ ది పేమెంట్ మెథడ్స్ యూ విష్ టు సర్వీస్ యాజ్ ఏ క్యాషియర్, మెయింటైన్ హై స్టార్ రేటింగ్. అంటే ఒక మనని నమ్మి వస్తారు కదా మన దగ్గరికి సర్వీస్ కోసం, వాళ్ళకైతే ఒక మంచి సర్వీస్ అనేది ఇచ్చి
గుడ్ రెప్యుటేషన్ అనేది మెయింటైన్ చేయమని చెప్తున్నారు. అప్పుడే మనకి ఇంకా ఛాన్సెస్ అనేవి ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయని అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇదండి ఇక్కడితో చూశారు కదా. ఇప్పుడు మన భానోత్ సాయినాథ్ అలియాస్ ఓకే సాయి గారు ఏం చెప్పారో ఇక్కడ క్లారిటీగా చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఫ్రీలాన్సర్ నజీమ్ అని ఇతనైతే క్లారిటీగా చెప్పారు. ఈ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. దీనికి సంబంధించి ఒక 3 వీడియోలు అయితే చేశారు. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నార్మల్ అకౌంట్, క్యాషియర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మనీ అనేది ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాము, మనకి రిక్వెస్ట్లు ఎలా వస్తాయి, మనం వాళ్ళకి సర్వీస్ ఎలా ఇవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో కూడా క్లారిటీగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు. ఒకసారి ఆ ఛానల్ కూడా వెళ్ళి వెరిఫై చేసుకోండి. చూడండి ఇక్కడ వీడు చెప్పి చూపిస్తాను ఒకసారి నేను క్లారిటీగా. ఒక్కసారి అలా ఉండండి. ఎవరైతే ఇంట్రెస్ట్ 10th లోపు ఎవరైతే చేయాలైతే చాలా క్లారిటీ ఇచ్చేయాలనుకుంటాను. సర్వీస్ తీసుకున్నప్పుడు నేను చాలా క్లియర్గా ఉంటాను. సో మీరు కూడా చాలా క్లియర్గా ఉండండి. సో ఏంటంటే ఇప్పుడు మీరు 5K పెట్టుకుంటే మీకు 5K రిలేటెడ్ ట్రాన్సాక్షన్ అంటే ఎవ్రీ డే మీరు 5K కంటే ఎక్కువ చేసుకోలేదు ట్రాన్సాక్షన్స్. అండ్ సెకండ్ పర్టికులర్ థింగ్, కమ్ టు పాయింట్ నెంబర్ 2, 20K పెట్టుకున్నారు అనుకోండి. అంటే మీరు 24 hours గాను 20K మాత్రమే చేసుకోగలరు. అండ్ 24 గంటల్లో ఇన్ కేస్ బ్రో ఇప్పుడు మా దగ్గర 20K ఉంది, రేపు మా దగ్గర 40K రూపీస్ ఉన్నాయి, బట్ మేము దాన్ని చేసుకోవచ్చా అంటే ఐ సెడ్ నో, చేయడానికి ఉండదు. ఏటీఎం గైడ్ లైన్స్ అనేవి ఒప్పుకోదు. దెన్ అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోవాలంటే వన్స్ మీరు లిమిట్ సెట్ చేసుకున్న తర్వాత 2 months అంటే 60 days తర్వాత మాత్రమే ఉంటుంది. లెట్స్ సే మీ ఇనిషియల్ అమౌంట్ 5K అనుకోండి. సో 2 months దాకా మీరు 5K తోనే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ ఇనిషియల్ అమౌంట్ 20K అనుకోండి, 24 hours కి మీరు 20K కంటే ఎక్కువ చేసుకోలేరు. అండ్ మీ ఇనిషియల్ అమౌంట్ 40K అనుకోండి, సో 40K కంటే ఎక్కువ చేసుకోలేరు. మీ సజెషన్ ఏంటి అడుగుతున్నారు. మై సజెషన్ ఈజ్ 1 lakh. సో ఈ రోజు మీ దగ్గర 1 lakh ఉంటే మీరు డిపాజిట్ చేసుకోండి. అండ్ రేపటి రోజు మీ దగ్గర లేకపోయినా మీకు ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఓకే, ఆ ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేయకపోవడం మీ ఎండ్ అనమాట. ఓకే, బట్ ఏదైతే 5K పెట్టుకుంటే సో రేపటి రోజు మీ దగ్గర 50K ఉంటే మీరు 5Kనే చేయగలుగుతారు, నాట్ మోర్ దాన్ దట్. సో ఐ హోప్ ఇది క్లియరా? ఇది ఒకసారి క్లియర్ అయితే ఫార్వర్డ్ కదా. నాకు ఇంకో క్లాస్ ఉంది, సో తొందరగా కంప్లీట్. చూశారు కదండి ఇప్పుడు ఈ అంటే నోటికి బూతులు వస్తున్నాయి వీడి వల్ల. ఏమనుకోకండి, కొద్దిగా నేను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినా. ఇప్పుడు వీడు ఏం చెప్పాడు, ఈరోజు 5,000 ఉంటే ఈరోజు 2 months వరకు కూడా అదే 5,000తో మీరు చేయాల్సి ఉంటుంది. ఈరోజు 5,000 అయితే రేపు 5,000 అని అయితే చెప్తున్నాడు. మీరు ఒకసారి 1 year బ్యాక్ అతను పెట్టిన దాంట్లో చూడండి. మళ్ళీ వీడు ఏమని చెప్తాడంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎప్పుడూ ఒకలాగా ఉండవు కదా అని అడుగుతారు. ఏటీఎం అకౌంట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 4 years బ్యాక్ అయితే వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. 4 years నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి కొత్త రూల్స్ కూడా తీసుకురాలేదు. నేను అన్నీ వెరిఫై చేసి ఈ వీడియో చేస్తున్నాను. చెప్పాను కదండి. ఇంకా ఈయన గారు ఏం చెప్పారో మనం చూద్దాం. మనం ఈరోజు 10,000 ఉన్నాయనుకోండి ఏటీఎంలో, ఈరోజు 10,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. రేపు ఒక 30,000 ఉన్నాయి, 30,000తో చేసుకోవచ్చు. ఆ రోజు ఏ రోజు నీ దగ్గర ఎంత ఉంటే అంత నువ్వు యాడ్ చేసుకుంటావు, దాంట్లో ట్రాన్సాక్షన్ చేసుకుంటావు, మనీ ఎర్న్ చేసుకుంటావు. ఇటువంటి పోరంబోకు మాటలు ఎవరో కూడా నమ్మకండి. వీడి పోరంబోకు అని మనకు తెలుసు ఆల్రెడీ. కాకపోతే ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా వీడి దగ్గర ఎవరో మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అదొకటి మీరు గుర్తుపెట్టుకుని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇంకా చూద్దాం మరి మన సార్ గారు ఏం చెప్పారో చూడాలి కదా. చేయాలి క్లియర్ కదా. యా, సో ఇంకొకటి అండి, ఇప్పుడు వీడు యువర్ సజెషన్ అంటే ఎవరో వీడి సజెషన్ అడిగినట్టుగా చెప్పాడు కదా. ఎవరో అడగరు, వీడే బిల్డప్ దొబ్బుతూ ఉంటాడు అక్కడ. చూడండి ఇప్పుడు ఫైన్. ఒకసారి ఎవ్రీవన్ అండి, 2 బుక్లు పెట్టారు. ప్రతి ఒక్కరు 27 members ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు పెట్టాలి. ఎవ్రీవన్ ప్లీజ్. సో ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ లిమిట్స్ అనేవి మీకు క్లియర్ అయిపోయినాయి. సో ఈ లిమిట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ మనకు విత్డ్రాల్స్ కి రిలేటెడ్ థింగ్ గురించి మాట్లాడదాం. సో విత్డ్రాల్స్ 24 hours కి ఒకసారి ఉంటుందండి. 24 hours కి మీరు విత్డ్రాల్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం 100K అంటే లైక్ 1 lakh మీరు పంపించారనుకోండి ట్రాన్సాక్షన్, క్రిప్టో ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేశారు, గిఫ్ట్ కార్డ్ ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేశారు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్స్ క్యాషియర్ లో మీరు ఒకటి యాడ్ ఫండ్ చేయాలి, లేదు అంటే విత్డ్రాల్ చేయించాలి. యాడ్ ఫండ్ ఏంటిది, ఏటీఎం బ్యాలెన్స్ అనేది యాడ్ చేయాలి వేరే యూజర్ కి. ఓకే, ఇందులో పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే, మీరు ఏటీఎం క్యాషియర్ చూస్ చేసుకున్నారంటే P2P. క్రిప్టో వరల్డ్ మొత్తం P2P లోనే రన్ అవుతూ ఉంటుంది. పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్ అంటారు అనమాట. సో ఈ పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్ లో కొన్ని స్కాములు కూడా జరుగుతూ ఉంటాయి.
బీ అవేర్. సో మీరు చూస్ చేసుకునేప్పుడు వాళ్ళకి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటిది, అండ్ మీకు ఆన్ బోర్డింగ్ అయ్యేటప్పుడు ఆ స్కామ్స్ నుంచి ఏ విధంగా బయటపడచ్చు అనే కంప్లీట్ బోర్డింగ్ సెటప్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ ఒకటి ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ క్లాస్ ఒకటి ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముంబైకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అండి, లేకపోతే బెంగళూరులో అటెండ్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ హెచ్వైడి లో అయినా అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే డిపెండ్స్ ఆన్ యువర్ ప్లేస్ లొకేషన్ ని బట్టి మీరు అటెండ్ అవ్వచ్చు. ఎప్పుడైతే మీకు కేవైసీ అప్రూవ్డ్ అయిపోయి మీ ఏటీఎం క్యాష్ బ్యాలెన్స్ అప్డేట్ అయ్యాక యూ విల్ ఆఫ్లైన్ అయినా విజిట్ చేయొచ్చు. లేదు నేను కొంచెం బిజీ ఉంటాను, నా వర్క్ షెడ్యూల్ హెవీగా ఉంటుంది, హెక్టిక్ ఉంటానంటే జస్ట్ మేము ఒక ఆన్లైన్ సెషన్ ఇస్తాము, ఆన్లైన్ సెషన్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ యూ గైస్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది ట్రాన్సాక్షన్ కి రిలేటెడ్. సో ఇప్పుడు ఏటీఎం క్యాషియర్ బ్యాలెన్స్ కి రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అయితే మేము కంప్లీట్ చేసాము. సో నేను స్కానర్ అయితే చూపిస్తాను. ఆ స్కానర్ లో అయితే మీరు ఏటీఎం క్యాషియర్ బ్యాలెన్స్ కి సంబంధించిన అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోండి. ఆ అమౌంట్ మీ పర్టికులర్ ఏటీఎం క్యాషియర్ బ్యాలెన్స్ లోకి అయితే డిపాజిట్ అవుతుంది. సో ఎవరైతే రెడీ చేసుకున్నారో వాళ్ళు చేసుకోండి. సో నేను స్కానర్ కనిపిస్తుందా? చూస్తారు కదండి, ఇదైతే వాలెట్లోకి యాడ్ చేయడానికి అయితే అమౌంట్ అడుగుతున్నాడు వాడు. ఇక్కడ వాలెట్లోకి యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేసుకోవాలో ఒక చిన్న వీడియో యూట్యూబ్లో చేసి పెట్టుకుంటే వాడికే బెనిఫిట్ కదా. వీడు యూట్యూబ్లో పెట్టకుండా, ఇన్స్టాగ్రామ్లో పెట్టకుండా, ఎక్కడా పెట్టకుండా ఇలా లైవ్ వెబినార్ పెట్టి లైవ్ వెబినార్లోనే స్కానర్ ఎందుకు ఇస్తున్నాడు అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలాంటి పోరంబోకి ఎదవని చూసి ఉన్నాం కాబట్టి మనం ప్రతిదీ మన మైండ్లో ఆలోచన వస్తుంది. ఇలాంటి పోరంబోకుని మరి కొత్త వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళు ఏంటంటే గుడ్డిగా వాడి మాటలు అలా ఉంటాయి కాబట్టి. మనిషి ఏంటంటే సైకాలజీ స్టూడెంట్ కదా, మనిషి ఎలా చెప్తే ఏ విధంగా చెప్తే మనిషి నమ్ముతాడు అని వీడు ఆలోచించి ఇలాంటి పనులు చేస్తున్నాడు. డైరెక్ట్ లైవ్లో స్కానర్ చూపించి వీడైతే పేమెంట్లు చేయించుకున్నాడు. ఇదే స్కానర్కి ఒకసారి మీరు స్కానర్ కూడా స్కాన్ చేసి చూసుకోండి. నేను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో పెడతాను నేను ఆ స్కానరు. అదే స్కానర్కి వీళ్ళందరూ పేమెంట్లు చేసిన ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఒకసారి ఈయన గారు మాటలు వినండి ఎలా ఉంటాయో. ఒకసారి డిపాజిట్ ఇంకో క్లాస్ ఉంది, అర్థం చేసుకోండి. చేస్తాను, లేకపోతే క్లాస్ ఏం చేస్తే నేను మళ్ళీ అంటే వీడికే క్లాస్ ఉంది, మరి ఇంకెవరికి పనులు లేవు. ఇలాగా వేరే క్లాస్ ఉంది అంటే వీడి దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, ఎన్ని కోట్లు సంపాదించేస్తున్నారో అనుకుని మనం కూడా అలా సంపాదించేయాలనే ఉద్దేశంతో అమౌంట్ అనేది అర్జెంటుగా కట్టేస్తాం కదా. వీడి స్ట్రాటజీలు తెలిసిందే కదా. 10 స్లాట్లే ఉన్నాయి, 5 స్లాట్లే ఉన్నాయి, ఈరోజు మాత్రమే ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి జనాల దగ్గర డబ్బులు దొబ్బేసి దొంగ అడ్రస్లు ఎట్టుకుని బతుకుతున్న బానోజ్ సాయినాథ్ గారిని మనం అయితే బయటకు లాగుదాం. ఇప్పుడు పేమెంట్లు చేయించుకున్నాక ఒక టాపిక్ అయితే చెప్తాడు, ఈ వీడియోలో చూడండి, దాని గురించి మనం మాట్లాడదాం మెయిన్గా. త్రూ క్యూఆర్ కోడ్ 2K అనే వస్తుంది. ఐ థింక్ మీరు ఏం చేస్తున్నారంటే త్రూ క్యూఆర్ వచ్చేసి 2K ఎందుకు వస్తుందంటే మీరు ఆ క్యూఆర్ ని స్క్రీన్ షాట్ తీసుకుని మీ ఫోన్ పే లోకి వెళ్ళి అలా అప్లోడ్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్ గా స్కాన్ చేయండి అమ్మా. స్కాన్ చేస్తే విల్ గెట్ ఫస్ట్ మీకు అది వస్తుంది. లేదు క్యూఆర్ త్రూ అలా అవ్వట్లేదంటే లింక్ కావాలంటే లింక్ ఇవ్వండి. ₹2.5 తో ఎంత వస్తుంది పర్ డే? 2.5 డే అంటే మనకు 1 L కి మీరు మినిమం 6K పెట్టుకున్నా, ఓకే, మినిమం 6K పెట్టుకున్నా 2L కి. చూసారు కదండి, ఇప్పుడు మీరు పేమెంట్ చేయడానికి మీరు వెళ్ళారు. పేమెంట్ చేసే టైంలో మనిషి మైండ్ ఎలా మార్చాలన్నది చెప్తున్నాడు ఇప్పుడు అయ్యగారు. అంటే మీరు రోజుకి 10,000 పెట్టుకుంటే మీకు ఎంత కమిషన్ వస్తుంది, 20,000 పెట్టుకుంటే ఎంత కమిషన్ వస్తుంది అంటే. ఇప్పుడు నేను 10,000 చేయడానికి వెళ్ళాను, వీడు కరెక్ట్గా నేను చేసే టైంకి ఏమని చెప్తాడు, మీరు ₹1,00,000 పెట్టుకుంటే మీకు ఎంత వస్తుంది అని చెప్తాడు. ఆ టైంలో నేను అక్కడ మైండ్ సెట్ మారిపోద్ది నాది. మనిషి సైకాలజీ స్టూడెంట్ చదువుని ఈ పోరంబోకు నా కొడుకు ఎలా వాడుతున్నాడో చూడండి. ఆడు చదువుకున్న చదువుని ఎవరన్నా ఎందుకు చదివించుకుంటారు పిల్లల్ని? ఒక స్థాయిలో ఉండాలి, మంచిగా బ్రతకాలి, మేము బతికినట్టు. అంటే మ్యాక్సిమం ఇండియన్ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఎవరిదాకా ఇందుకు మా ఇంట్లో మా డాడీయే ఉన్నారు,
నేను డైలీ వేస్కి వెళ్తున్నాను, నేను డ్రైవింగ్, మా డాడీ డ్రైవింగ్, నేను డ్రైవింగ్ చేసుకున్నట్టు వాడు డ్రైవింగ్ చేయకూడదు, నేను కష్టపడినట్టు వాడు కష్టపడకూడదు, చదివించాలి అని అంటే మనం ఇంతలా చదువుకుని ఇలాంటి పోరంబోకు ఎదవల దగ్గరికి వెళ్ళి మోసపోతున్నాం. ఇలాంటి పోరంబోకు ఎదవ ఏం చేస్తున్నాడు, ఆడు చదివిన చదువుని ఒకరిని మోసం చేయడానికి యూజ్ చేస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఇప్పుడు నేను ఈ ప్రూఫ్స్ కలెక్ట్ చేసిన ప్రతిదీ పిన్ టు పిన్ వీడి చెప్పిన ప్రతి మాటకి నేను కౌంటర్ అయితే ఇస్తాను. అది కనుక నేను చెప్పేది అబద్ధం అయితే వాడు నిజంగా ఈ వీడియోకి రియాక్ట్ అవ్వి నాకు సమాధానం చెప్పాలి. వాడు సమాధానం చెప్పనంతసేపు వాడిదే తప్పు, చెప్పకపోయినా తప్పు వాడిదే, చెప్పినా తప్పు వాడిదే. ఎందుకంటే అందరం చూస్తున్నాం. కాకపోతే మరి ఇంతలా మనం పబ్లిక్గా చేస్తున్నా సరే వాడి నుంచి రెస్పాన్స్ లేదంటే ఏమనుకోవాలి పోరంబోకు ఎదవ గురించి? ఒకసారి ఆలోచించండి. 12 పెట్టుకోండి, మినిమం అమౌంట్ చెప్తున్నా. అండ్ 12.5 ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ మాక్సిమం వచ్చేసి 25 ఎక్స్పెక్ట్ చేయండి. 12 మినిమం ఎక్స్పెక్ట్ చేయండి, 25 మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయండి. సో ఈ మిడ్ లోనే ఉంటుంది అంతే. దీనికంటే తక్కువ అయితే పడదు, దీనికంటే ఎక్కువ అయితే పెరగదు. దిస్ ఇస్ ద మీడియం రేంజ్ అన్నమాట. ఈ పర్టికులర్ మీడియం రేంజ్ లో ఉంటుంది. ఓకే, సో మీరు ఏ అకౌంట్ నుంచి అయినా పే చేయొచ్చు. సో మీరు ఓపెన్ చేసుకున్న యాక్సిస్ బ్యాంక్ నుంచే పే చేయాలని ఏం లేదు. సో మీరు ఏ అకౌంట్ నుంచి అయినా పే చేయొచ్చు. మీరు ఏదైతే పే చేస్తారో అది ఏటీఎం క్యాష్. చూశారు కదండి, వీడికి పే చేయడానికైతే ఏ అకౌంట్ నుంచి అయినా పే చేయొచ్చు. మనం యూజ్ చేసే అకౌంట్ మాత్రం ఈ బోకునా కొడుకు ఇచ్చిన రిఫరల్ అకౌంట్ ఉంటుంది కదా, యాక్సిస్ బ్యాంకు. అంటే యాక్సిస్ బ్యాంకు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క కోర్సు తీసుకున్న వాళ్ళకి మీకు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఈ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఒకటే వాడాలి అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ ప్రీమియం అకౌంట్స్ తీయించుకుంటున్నాడు. రిఫరల్స్ అంటే ప్రీమియం అకౌంట్కి రిఫరల్ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. అది నియర్లీ 5,000 10,000 మధ్యలోనే ఉంటుంది అనుకుంటా, నాకు అంత క్లారిటీగా తెలియదు. ఆ రిఫరల్ అకౌంట్తో, ఈ రిఫరల్ ఐడితో మన చేత అకౌంట్స్ ఓపెన్ చేయించున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక అబ్బాయి అలాగే చేశాడు. మంత్లీ అంటే ఈయన గారు మరి ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాడు. 3 months వరకు టైం పట్టేద్దని చెప్పాడు. ఈ 3 monthsలోని మనం దాంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే 700 అండ్ చేంజ్ దాంట్లో మైనస్ అయితే అవుతుంది. మళ్ళీ మనం అమౌంట్ కూడా పే చేసుకోవాలి. ఈయన గారి కోర్సే సరిగ్గా చెప్పట్లేదు. ఈయన గారు పెళ్ళి పెట్టాకలు అని చెప్పేసి జనాలకి ఎకనామం పెట్టేశాడు. మరి వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ప్రతి నెల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. ఉన్న డబ్బులు ఈడు దోచుకుపోయాడు. మరి దీంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ప్రతి నెల ఇంకా నెగిటివ్ బ్యాలెన్స్ యాడ్ అవుతూనే ఉంటుంది. దీని అన్నట్టుకి ఎవరు సమాధానం చెప్తాడు? ఇప్పుడు వీడికి అమౌంట్ మనం పే చేస్తున్నాం కాబట్టి వీడికి ఏ అకౌంట్ నుంచి పే చేసినా పర్వాలేదంట. కాకపోతే మనం తర్వాత ట్రాన్సాక్షన్ చేయాల్సింది మాత్రం ఈ రిఫరల్ అకౌంట్, ఈ రిఫరల్ ఐడితో చేసిన అకౌంట్ నుంచే చేయాలి. అవి కూడా ఉంటాయి ఇక్కడ, చెప్తాను చూడండి. మళ్ళీ డిలే అవుతుంది నాకు అది ఇది నాకు చెప్పద్దు. నేను చూపిస్తున్న మనకు స్క్రీన్. సో నేను ఇప్పుడు నేను చేసేసుకుంటే, సో నేను ఆ ప్రాసెస్ బికాస్ నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి, బయటికి వెళ్ళే వర్క్స్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చేసుకుంటే నేను వాళ్ళకి వర్క్ అసైన్ చేసుకొని వెళ్తాను అనమాట. సో మళ్ళీ మీరు చేస్తే మళ్ళీ 10th August బ్యాచ్ కాగండి. ఆల్రెడీ అంటే 10th August బ్యాచ్ కాగండి. చూశారు కదా, ఇదే విధంగా కంగారు పెట్టి జనాలని డబ్బులు కట్టించుకుంటాడు. కట్టించుకున్న తర్వాత ఎవరికి రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు ఇది August 4th జరిగిన మీటింగు. ఈ మీటింగ్లో అమౌంట్లు కట్టించుకుని ఇప్పటి వరకు రిప్లై లేదు వాళ్ళకి. అమౌంట్ కట్టే వరకు రోజు ఫోన్లు చేసి కూడా, అయ్యగారు ఆగస్ట్ కాదు కదా, పెళ్ళైన తర్వాత 16వ రోజు పండగకి కూడా ఫోన్ చేసి మాట్లాడాడు వాళ్ళతో. వన్స్ ఎవరైతే అమౌంట్ పే చేశారో వాళ్ళ తర్వాత నుంచి వాళ్ళకైతే రిప్లై లేదు. పెళ్ళికి ముందు మనకి దగ్గర ఒక 1 month నుంచి కూడా వీడు క్లాసెస్ చెప్పడం మానేశాడు. ఏంటి అని అడిగితే నా మ్యారేజ్ ఉంది, అందుకే నేను క్లాసెస్ చెప్పలేకపోతున్నాను, సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అయింది అనేది చెప్తున్నాడు. మరి August 1st and 4th వీళ్ళకి ఎలా ఫోన్ చేసావు నువ్వు? వాళ్ళతో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా నా దగ్గరికి వచ్చాయి. వాళ్ళతో ఎలా మాట్లాడావు నువ్వు? ఇప్పుడు మా అందరికీ నువ్వు దొరకట్లేదు అంటే నీకు డబ్బు కట్టేవాడే కావాలి కానీ కట్టినోడు అవసరం లేదు. డబ్బు ఇప్పుడు రీసెంట్గా కట్టిన వాళ్ళు రీఫండ్ అడుగుతున్నా, లేకపోతే ఎర్నింగ్స్ అడుగుతున్నా, నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు. దానికి సాయి సార్ బిజీగా ఉంటారు, ఇంటీరియర్ డిజైనింగ్లో బిజీగా ఉంటారు, ఆడు తిరగడానికి బిజీగా ఉంటాడు, జనాల దగ్గర డబ్బులు దబ్బేసి బైకులు కార్లు కొనుక్కొని తిరగడానికి బిజీగా ఉంటాడు. నీకు ఇంకా అమౌంట్ కట్టడానికి మనుషులు కావాల్సినప్పుడు మాత్రం సాయి సార్ దిగి వచ్చేసి వాళ్ళు ఫోన్ చేసి 10 నిమిషాలు లైన్లో పెట్టిన 10 నిమిషాలు సాయి సార్ లైన్లో ఉండి మాత్రం వాళ్ళ దగ్గర ఆన్సర్ తీసుకుని అమౌంట్ కట్టించుకుని మళ్ళీ తర్వాత నుంచి బిజీ అయిపోతారు. ఇలాంటి పోరంబోకుల పనులు ఎవరు చేస్తారు తెలుసా? చెప్తాను లేదు కూడా నీకు, కంగారు పడుకో. చూడండి ఇక్కడ మీరు. సో కొంచెం ఫ్రీ అవుతాను 10th Augustకి.
సో ఈరోజు మేము మాకు 10th ఆగస్ట్లో డెలివరీ కావాలంటే మీరు వీడి పెళ్ళి ఎప్పుడైంది? ఆగస్టు 13th అనుకుంటా. ఆగస్టు 10th ఫ్రీ అవుతాడంట. అంటే అప్పుడు డబ్బులు కావాలి కదా మరి పెళ్ళికి డబ్బులు కావాలి, 10th ఫ్రీ అయిపోతాడు. ఇప్పుడు చేసుకోండి, that's it. ఇంకేం లేదు. నాకు కొంచెం ఏ క్లాస్ కూడా ఉంది, కొంచెం అర్థం చేసుకోండి. పేమెంట్ రావట్లేదు ఇవ్వకూడదు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏటీఎం క్యాషియర్ బ్యాలెన్స్. సో చంద్రహాస్ 10K చేసుకున్నారు కదా. శివ యాక్సిస్ ఈజీ యాక్సిస్ అకౌంట్ అనేది ఉంది కదా, మీకు లింక్ పంపించారు. అదే వీళ్ళు సపోర్ట్ టీమ్ వాళ్ళు వీడి యొక్క రిఫరల్ లింక్, అది కూడా ప్రీమియం అకౌంట్స్, నార్మల్ అకౌంట్స్ కూడా కాదండి అవి. ప్రీమియం అకౌంట్స్ తీసుకుంటే దాంట్లో మినిమం బ్యాలెన్స్ 10,000 to 15,000 మెయింటైన్ చేయాలి. అది కూడా సిటీస్లో అయితే, రూరల్లో అయితే ఇంత, అర్బన్లో అయితే ఇంత అని ఉంటాయి కదా. మినిమం 6,000 to 15,000 లోపు అయితే దాంట్లో మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా మెయింటైన్ చేయకపోతే మంత్లీ 700 to 900 మధ్యలో మీకు ఛార్జెస్ కూడా పడతాయి. ఆల్రెడీ మన వీడి దగ్గర మోసపోయిన ఒక అబ్బాయి నాకు ప్రూఫ్స్ కూడా చూపించారు. అప్పుడు ఆల్రెడీ వేదన్ అన్న వీడియోలో వచ్చినప్పుడు కూడా అతను అక్కడ చూపించి చెప్పాడు, ఇలా నాకు ఇలా ఛార్జెస్ పడ్డాయి అని. ఇలా ఇబ్బంది పెడుతున్నాడు జనాన్ని. కోర్సులకు డబ్బులు కాకుండా ఈ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీకు ఇలా ట్రాన్సాక్షన్ జరుగుతాయి అని చెప్తాడు. ఎవడ చెప్పాడు మరి బోకు నా కొడుక్కి? నాకు అసలు నోటి ఇంకా బోకు అంటాం తప్ప ఇంకంతకు మించి లోతుకెళ్ళానంటే ఆడు భయపడతాడు. ఇలాంటి పనులు అయితే చేసి జనాలను అయితే ఇబ్బంది పెడుతున్నాడు వీడు. చూడండి, టీమ్ వచ్చేసి మీకు లింక్ పంపించారు కదా, ఆ అకౌంట్ ఓపెన్ దా అందరికి ఒకసారి ఇది కన్ఫర్మ్ చేయండి నాకు. ఎస్ఆర్ నో అనేది, ఎస్ఆర్ నో, జస్ట్ సే ఎస్ఆర్ నో. ఓకే, ఓపెన్. కొంత కార్తీక్ దవ్వలేదమ్మా? దేనికి? సో కార్తీక్ ఇష్యూ ఏంటి? అరవింద్ ఎందుకు కోటక్ ఓపెన్ చేశాడు? కార్తిక్ పాన్ కార్డ్ ఇష్యూ. ఓకే, కోటక్ ఎందుకు తీసుకున్నావు అరవింద్? యాక్సిస్ కదా చెప్పింది. సిఐస్ ఏటీఎం లో మీరు క్యాషియర్ గా సక్సీడ్ అవ్వాలంటే యూ నీడ్ టు ఓపెన్ మస్ట్ అండ్ షుడ్ యాక్సిస్ బ్యాంక్ అనేది తీసుకోవాలి. ఓకే, అంటే మరి యాక్సిస్ బ్యాంక్ తీసుకోకపోతే వీడికి రిఫరల్ అమౌంట్ రాదు కదా. అది అలా డిమాండ్ చేస్తున్నాడు మనుషులు. వీడేంటంటే మిగతా వాళ్ళు ఎవరికి తెలియకుండా ఏటీఎం వాళ్ళకి ఒకరికి సపరేట్గా లైవ్ క్లాస్ పెడితే పని అయిపోతుంది, నాకు అమౌంట్ వచ్చేస్తే అని ఆలోచించుకుని పాపం పెట్టాడు. పాపం వీడు ఏంటంటే అనుకుంటున్నాడు, నా తోక నా ఒక్కడికే కనబడద్ది, ఫ్యాంట్లో దోపుకుని కూర్చుంటాను కదా, మిగతా వాళ్ళు ఎవరికీ కనబడదు అని అనుకుంటున్నాడు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇది. ధనలక్ష్మి బ్యాంక్ తీసుకున్నారన్న. ఓకే, ధనలక్ష్మి బ్యాంక్ తీసుకోకే. బట్ ఇష్యూ ఏంటంటే అంటే మీరు పర్ మంత్ కి 30 lakhs ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా. ఇప్పుడు మీరు పర్ డే కి 1 L వేసుకుంటే 30 days కి మనకి 30 lakh ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ చూస్ చేసుకోండి. సో అదే మీరు యాక్సిస్ బ్యాంక్ వెళ్ళారనుకోండి, మినిమం మీరు డిఫరెన్స్ మెట్రో సిటీలో ఉంటే 12K అండి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అదే వచ్చే మీరు సెమీ అర్బన్ లో ఉన్నట్టయితే ఇట్స్ అరౌండ్ లైక్ 5 to 6K. అండ్ చూసారు కదా, ఇక్కడ చెప్పాడు వాడు రిఫరల్ లింక్ ద్వారా మనం జాయిన్ అయ్యి ఓపెన్ చేసిన అకౌంట్కి అర్బన్ ఏరియాస్కి, రూరల్ ఏరియాస్కి, మెట్రో ఏరియాస్కి ఎంత ఛార్జ్ ఉంటుంది ఇప్పుడు ఆ నోటుతోనే మనం విన్నాము. ఒకవేళ అది మెయింటైన్ చేయకపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా దీంట్లో ఆడు చెప్పలేదు, నేను చెప్తాను వినండి. మినిమం 700 మ్యాక్సిమం 900 రూపీస్ అయితే ప్రతి నెల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మీకు అయితే అమౌంట్ అయితే ఛార్జెస్ కింద పడతాయి, మైనస్ అవుతుంది. మీరు ప్రతి నెల మళ్ళీ ఆడు రిఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేసిన అకౌంట్కి ఎంత అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. రూరల్ ఏరియా ఉంటే అరౌండ్ 2K 3K మినిమం డిపాజిట్ ఉంటుంది. ఆ అమౌంట్ అనేది మీరు విత్డ్రాల్ చేయలేరు, ఏం చేయలేరు, జస్ట్ మెయింటైన్ చేయడానికి అయితే ఉండాలి ఆ అమౌంట్ అనేది. నేను 25K పెట్టి లిబర్టీ సేవింగ్ అకౌంట్ తీసుకుంటాను. అక్కడ ఎవరో తీసుకోరండి లిబర్టీ అకౌంట్ అది ఇది అని. 25 ఇడికి కట్టి మళ్ళీ 1 lakh ఇడికి డిపాజిట్ చేస్తానంటే ఇచ్చి ఎలా కుదురుద్దండి ఇదంతా? ఏంటంటే మనిషిని మ్యానిపులేట్ చేయడానికి. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుంటానంటే ఆ లిబర్టీ అకౌంట్ తీసుకుంటాను 25K కట్టి ఎవడ తీసుకుంటాడు? అక్కడ ప్రూఫ్ చూపించాలి కదా. లైవ్ చాట్ ఓపెన్ చేయడానికి నొప్పి ఏంటి వీడికి?
ఆ మాట చెప్తే వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మనము తీసుకోవచ్చు, పోయేదేముంది, ఇంకో 25,000 బయట ఎక్కడైనా అప్పు చేసేస్తారో తెచ్చి కట్టేస్తారు, డబ్బులు వచ్చింది నాకే కదా. నో నో ఎస్ 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 కొంతమంది నో, కొంతమంది ఎస్. ఓకే ఫైన్. సో దర్ ఇస్ నో నీడ్ టు వరీ. సో ఒకసారి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్స్ అయితే కేవైసీ అయిన వాళ్ళు ఏంటంటే, సో వాళ్ళ అకౌంట్ త్రూ వెళ్తున్న వాళ్ళు, సో కేవైసీ కాని వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ పర్టికులర్ అకౌంట్స్ మా నేమ్ మీద ఉన్న వాళ్ళు. సో మనం ఏదైతే ప్రాసెస్ చెప్తానో ఒకసారి నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను, ఏ విధంగా సర్వీస్ వెళ్తుందనే చెప్తాను, బికాస్ మీరందరూ తెలుసుకోవాలి సర్వీస్ ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేది. ఫస్ట్ మీరు సర్వీస్ ఫీ అనేది పే చేస్తారు. సర్వీస్ ఫీ పే చేయడంతోనే మా టీం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫామ్ పంపిస్తుంది. ఆ ఫామ్ లో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ మీరు ఫిల్ చేస్తారు, పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మా టీం దాన్ని టేకప్ చేసేసుకొని దెన్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. అండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాక ఫస్ట్ అదంతా మా ఓల్డ్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఓల్డ్ ఏటీఎం అకౌంట్ ఏవైతే ఉంటాయో ఆ ఓల్డ్ ఏటీఎం అకౌంట్ లో ప్రాసెస్ అంతా జరుగుతుంది. అండ్ దట్ అది మా పర్టికులర్ కంపెనీ టీమ్ మెంబర్స్ కి సంబంధించిన మెయిల్స్ తో వాళ్ళ నెంబర్స్ తో అయితే మనం ఏటీఎం అకౌంట్ క్రియేట్ చేస్తాం. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వై బికాస్ అక్కడ మనం 3 lakhs అనేది ఇనిషియల్ అమౌంట్ అనేది ఫండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 3 lakhs పెడితేనే మనకి కేవైసీ అనేది అప్రూవల్ అవుతుంది. సో మేము 3 lakhs పెట్టాలంటే వేరే వాళ్ళని నమ్మలేం కదా. సో దట్స్ వై మేము ఏం చూశారు కదండి, ఇక్కడ నేను 2 పాయింట్లు అయితే మాట్లాడతాను, మీరు కూడా గట్టిగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ని. ఒకసారి జూన్లోనో జూలైలోనో నేను ఒక ఊరు వెళ్ళి వస్తున్నాను, బస్సులో ఉండగా ఈడు ఏటీఎం క్లాస్ పెట్టాడండి, నాకు బాగా గుర్తు ఆ రోజు. ఆడు అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి 1.5 lakhs అయితే పెట్టాల్సి ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడు 3 lakhs అని మాట మార్చాడు తర్వాత వీళ్ళతో. ఓకే, అది నా దగ్గర రికార్డింగ్ ఉంటుంది, అది కూడా రికార్డింగ్ తీసి పెడతాను. వీళ్ళతో 3 lakhs అని చెప్తున్నాడు, ఇదొక అబద్ధం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ 3 lakhs మేము పెట్టి తీయాలంటే నమ్మలేం కదా, అందుకే మా వాళ్ళ అకౌంట్తో చేయించున్నాం అని అడిగాడు. ఇప్పుడు ఎవరి మీద నమ్మకంతో ఒక్కొక్క మనిషి ₹1,00,000 నీకు పంపించారు, నువ్వు డిపాజిట్ చేసి పంపిస్తానంటే August 4th పంపించారు. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ 4th అయిపోయింది. సెప్టెంబర్ 4th అయిపోయి ఇంకొక 10 రోజులు పోతే అక్టోబర్ 4th కూడా వచ్చేస్తుంది. నియర్లీ 45 days, అబవ్ 45 days, నియర్లీ కాదు అబవ్ 45 days అయినా సరే నువ్వేం పీకుతున్నావు వాళ్ళ అకౌంట్స్లో యాడ్ చేయకుండా. డిపాజిట్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది? ఇదైతే నేను అడుగుతున్నాను, నువ్వు సమాధానం చెప్పాలరా బాడ్కో, అర్థమవుతుందా? అకౌంట్లో డిపాజిట్ చేయడానికి ఎంతసేపు టైము? విత్ ఇన్ సెకండ్స్, లేకపోతే 1 minute నెట్వర్క్ ఇష్యూ ఉంటే 1 minute లేకపోతే 10 minutes. 45 days టైం పట్టిందా బోకునా కొడక నీకు? ఇలాంటి పోరంబో కేసాలో మనుషుల దగ్గర వేసావనుకో దొరికినప్పుడు కుమ్మేస్తారు. నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు ఎవరికి దొరకకుండా తిరుగుతున్నానో పర్వాలేదని అనుకుంటున్నావు. పైగా రీఫండ్ అడిగితే నువ్వు రీఫండ్ అయిన తర్వాత నువ్వు వాళ్ళకి సమాధానం, ఇప్పుడు నాకు సమాధానం చెప్పట్లా, ఎందుకు అని అడుగుతుంటే నీకు రీఫండ్ అయిపోయింది కదా అంటున్నావు. ఇది బాగుంది, నాకు రీఫండ్ ఇచ్చేసా కూడా నాకు సమాధానం నువ్వు చెప్పట్లేదు. వాళ్ళకి రీఫండ్ ఇంకా రాలేదు కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టిన 1,00,000, ఇప్పుడు ఒక ఆవిడ నాకు కాంటాక్ట్ అయ్యారు, టిప్స్ అండ్ ట్రిక్స్కి 10,000, మళ్ళీనేమో దీనికేమో ఏటీఎంకేమో సర్వీస్ ఫీజు 25,000, మళ్ళీనేమో 1 lakh ఏమో డిపాజిట్ చేస్తానని చెప్పి ఆవిడ దగ్గర తీసుకున్న అమౌంట్ మొత్తం నియర్లీ 1.35 lakhs అయితే ఆవిడ పెట్టడం జరిగింది నీ దగ్గర. ఏ నమ్మకంతో ఆవిడ నీ దగ్గర పెట్టారు అవన్నీ తెచ్చి? ఇప్పుడు నువ్వు 3 lakhs ఇవ్వడానికి నువ్వు చచ్చిపోతున్నావు కదా, ఇప్పుడు మాకు ఇవ్వవు కదా, విత్డ్రా పెట్టి మా అకౌంట్లో అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని డిపాజిట్ చేసి మళ్ళీ విత్డ్రా చేసేసుకోవచ్చు కదా. ఎవరిని నమ్మి మేము ఇస్తామని అడుగుతున్నా, మేమే ఎవరిని నమ్మి ఇచ్చాను రా? ఎలా కనబడుతున్నారు నీకు జనాలు? 1.35 lakhs ఆవిడ ఎవరి మీద నమ్మకంతో నీకు చేశారు. నువ్వు మళ్ళీ August 4th నుంచి ఆవిడ రీఫండ్ ఇచ్చేయమని చెప్పి అడిగితే నువ్వు 7 working days అని అన్నావంట. ఆ 7 working days కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి. నువ్వు అక్కడ నుంచి కానీ రిప్లై కాదు, నువ్వు అమౌంట్ ఇవ్వాలి. నువ్వు సర్వీస్ ఫీజు అది ఇది బొక్క బొంగు భోషణం అని చెప్పి ఏదన్నా మైనస్ చేసి కానీ అమౌంట్ వచ్చిందా నా కొడక నీకుంటా సాయి? దాకుని తిరుగుతున్నావురా, నీకు దమ్మున్న మొగోడు అయితే నువ్వు బయటకు వచ్చి తిరుగు. దాకుని తిరక్కు. నువ్వు కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు కదా, సన్మానాలు చేస్తాం. నీ పెళ్ళికి గిఫ్ట్ కూడా ఇవ్వలేదు, నేను గిఫ్ట్ ఇస్తాను. నీ స్టూడెంట్స్ అందరి చేత ఇప్పిస్తాను గిఫ్ట్, పెళ్ళికి కూడా పిలుస్తానని చెప్పి ఎవరిని పిలవలేదు నువ్వు. పాపం అందరూ డిసప్పాయింట్ అయ్యారు బాగా. వీడి పెళ్లి గురించి మనకెందుకు లేగానండి, నెక్స్ట్ చూద్దాం. చేస్తున్నామంటే మా కంపెనీలో ఎవరైతే స్టాఫ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ త్రూనే వాళ్ళ అకౌంట్స్ కి డిపాజిట్ చేసి మీ కేవైసీని కంప్లీట్ చేస్తున్నాం. వన్స్ కేవైసీ అప్రూవ్ అయిపోయిన తర్వాత 3 lakhs మనం మినిమం డిపాజిట్ చేసిన తర్వాత కేవైసీ అప్రూవ్డ్ అయిన తర్వాత దెన్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో, ఎవరైతే సర్వీస్ తీసుకున్నారో, సో ఎవరైతే సర్వీస్ తీసుకున్నారో వాళ్ళ మెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తో మళ్ళీ అగైన్ మేము కేవైసీ అనేది చేయడం అయితే జరుగుతుంది విత్ ఏటీఎం హెల్ప్. ఓకే, ఏటీఎం క్యాషియర్ వాళ్ళ హెల్ప్. సో ఇప్పుడు ఏటీఎం వాడు
వీళ్ళ బాబో వీళ్ళ అన్నయ్యో వీళ్ళ తమ్ముడో కదా మరి ఈడు చెప్తేనే వింటారు. అప్పుడు ఏటం గిక్స్ వాడు కూడా ఈడిగే రిప్లై ఇచ్చేవాడు. ఏటీఎం వాడు కూడా ఇప్పుడు ఈడిగే రిప్లై ఇస్తాడు. వేరే అకౌంట్కి మన నెంబర్లు అవి అటాచ్ చేసేస్తాడు. అసలు కొద్దిగా బుద్ధి ఉండాలిరా చెత్తనా కొడక నువ్వు చెప్పడానికే. వాళ్ళేమో పాపం ఎవరో నీ మీద నమ్మకంతో నేను లక్షలు నీకు ఇస్తున్నా సరే నువ్వు నమ్మకాన్ని పాడు చేసుకుని నువ్వు ఇంతవరకు తెచ్చుకుంటున్నావు చూడు. లో కొన్ని థింగ్స్ అయితే చెప్పాలి మీకు. ఈ క్లాస్ చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. సో నేను యాక్చువల్లీ గత వారం రోజులుగా బిజీగా ఉన్నా. సో మొన్న నేను తీసుకున్నా, బట్ చాలా మంది అటెండ్ అవ్వలేదు. ఐ హోప్ అరౌండ్ ఒక 10 members అటెండ్ అయ్యారు అనుకుంటా అంతే. సో ఈ రోజు అందరూ ఉన్నారు. ఐ హోప్ అందరూ ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే. సో ఎవరైనా మిస్ అయితే దెన్ ఈ రికార్డెడ్ క్లాసెస్ గా మీకు అవైలబుల్ అయితే ఉంటుంది వెబ్సైట్ లో. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట, ఏటీఎం క్యాషియర్ కి రిలేటెడ్ థింగ్. ఓకే, సో ఈ పర్టికులర్ దాంట్లో నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎం లో లిమిట్స్ అనేవి ఉంటాయి. సో ఏటీఎం క్యాషియర్ లో మనకు ముఖ్యంగా లిమిట్స్ అనేవి ఉంటాయి. యాజ్ పర్ మనకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, యాజ్ పర్ మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఫార్మాట్ ప్రకారం కావచ్చు, క్రిప్టో గైడ్ లైన్స్ ప్రకారం మనకు కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే యాజ్ పర్ వీడు సొంత గైడ్ లైన్స్ ఈ బోకనా కొడుకు చెప్తున్నాడు. వీడు నిజంగా కరెక్టే చెప్తే ఏటీఎం వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో టర్మ్స్ అని టిప్స్ అండ్ రూల్స్ అని ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. పాపం వీడేమనుకుంటాడని చెప్పాను కదా ఇందాక, తోక మనిషి. నా తోక నా ఒక్కడికే కనబడుతుందని అనుకుంటున్నాడు అంతే వీడు. అదేంటంటే ఒకసారి మీరు కూడా ఏటీఎం క్యాషియర్ అని చెప్పి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చూడండి, టిప్స్ అండ్ రూల్స్ అని చెప్పి ఉన్నాయి. అక్కడ ఉంటాయి లిమిట్స్ ఏంటి అది ఇది గైడ్ లైన్స్. వీడి సొంత ప్రయత్నాలు చేసి ఏంటంటే మనిషి ఇప్పుడు మీరన్నానండి, ఎవరన్నా సరే ఏదన్నా ఒక ఆన్లైన్ ఎర్నింగ్స్ దాని గురించి చూస్తే గూగుల్లో యూట్యూబ్లో ఎన్నిటిలోని సెర్చ్ చేసి ఆ తర్వాత ఆ బోగునా కొడుకు దగ్గరికి వెళ్ళండి. డైరెక్ట్ వెళ్ళిపోకండి. డైరెక్ట్ వెళ్ళిపోతే ఇదిగో ఆడు సొంత గైడ్ లైన్స్ పెట్టి చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అవన్నీ పక్కన పెట్టేస్తే ఏటీఎం క్యాషియర్ గైడ్ లైన్స్ మనకి ఇంపార్టెంట్ రైట్ నౌ. సో ఏటీఎం క్యాషియర్ గైడ్ లైన్స్ ప్రకారం వన్స్ మనం క్యాషియర్ కి అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మేము లింక్ ఎవరికి అయితే పంపించామో వాళ్ళ అకౌంట్స్ అన్ని క్రియేట్ అయిపోయినాయి అండ్ మా పర్టికులర్ నేమ్స్ తో ఆల్రెడీ కేవైసీ వెరిఫైడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మీ నేమ్స్ చేంజ్ చేయాలి అండ్ అందులో ఏటీఎం క్యాష్ బ్యాలెన్స్ ని లోడ్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏటీఎం క్యాష్ బ్యాలెన్స్ ని లోడ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అమౌంట్ అరేంజ్ చేసుకున్నారా లేదా? మొన్న ఎవరెవరో చేసుకున్నారు, విజేత గారు చేసుకున్నారు అనుకుంటా, అండ్ కొంతమంది చేసేసుకున్నారమ్మా. ఇప్పుడు చేసుకున్నారో లేదో. అండ్ ఇప్పుడు నేను లిమిట్స్ గురించి చెప్తాను. లిమిట్స్ గురించి చెప్పిన తర్వాత మీరు ఎంత అమౌంట్ ఏంటిది అనేది మీరు డిసైడ్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఏటీఎం క్యాషియర్ దాంట్లో అమౌంట్ లోడ్ చేసిన తర్వాత మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన థింగ్స్ అయితే కొన్ని చెప్తాను. సో మీరు 5K నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో 5K అనేది మినిమం అనమాట. 5K మీరు డిపాజిట్ చేస్తే ఎవ్రీ టైం ఒక 2 months దాకా, ఓకే, ఇట్స్ లైక్ 60 days దాకా. ఇప్పుడు ఏం లేదండి, మీరు డిపాజిట్ చేసే టైం కదా. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 5,000 ట్రాన్సాక్షన్కి ఒక 200 300 వచ్చాయనుకో, సపోజ్ 5,000కి 500 వస్తున్నాయి అనుకోండి. అలాగంటే ఒక 20,000కి 2,000, 1 lakh 10,000 వస్తాయి అనే ఉద్దేశంతో మనం ఉంటాం కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10,000 మాత్రమే మీరు డిపాజిట్ చేసుకుని అదే చేసుకోవాలనుకుంటారు. కాకపోతే ఈయన గారు ఏంటంటే ఈయనకు డబ్బు కావాలి కదా. ఇప్పుడు డిపాజిట్ పేరుతో మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎప్పుడు ఇస్తాడో ఏంటో ఎవరికి తెలియదు. ఇతను డబ్బు రొటేషన్ చేసుకోవడానికి డబ్బు కావాలి కాబట్టి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డిపాజిట్ చేసి ఇప్పటి వరకు మీ అకౌంట్లో మీకు అప్పు చెప్పాడా? ఇవ్వడు. ఎందుకంటే ఇది దొంగనా కొడుకు కాబట్టి. డిపాజిట్ చేయడానికి ఎంతసేపు? ఫర్ సపోజ్ డిపాజిట్ చేయాల్సినవి ఏమున్నాయి, ఇప్పుడు ఐఆర్సిటీసీ వాలెట్ లేకపోతే ఈ ఫోన్పే వాలెట్లో ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఆ వాలెట్లోకి వేసుకోవడానికి ఎంతసేపు చెప్పండి? మీకు ఐడియా ఉంటుంది కదా. అది వాలెట్లోకి మనం బ్యాంక్ అకౌంట్ నుంచి వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంతసేపు? టైం పట్టేసింది. ఒక 10 daysకి మించి ఎంత పడుద్ది? ఒక టైం పట్టింది, ఒక 1 week 10 days. వీడికిలాగా సాటర్డే సండే లెక్కలేదు అని చెప్పరు కదా వాళ్ళు. ఏటీఎం అంటే అది ఇంటర్నేషనల్ వెబ్సైట్. వీడి సొంత వెబ్సైట్ ఏటమ్ గిగ్స్లా కాదు కదా అది. పాపం ఏటమ్ గిగ్సోడు వీడి దెబ్బకి భయపడి ఏటమ్ గిగ్స్ ఆపేసాడంట, బయట చెప్పుకుంటున్నాడు అలాగా. ఈ దొంగ నా కొడుకే దొంగ వెబ్సైట్ క్రియేట్ చేసి దొరికేసాడు కదా మనకి, మనం ఎక్కడైతే బయటకు లాగుతాం ఇదన్నీ అని చెప్పి వెబ్సైట్ని ఆపేసాడు సైలెంట్గా. పైగా మళ్ళీ దాని అడ్రస్ ఏటమ్ గిగ్స్ అడ్రస్ అంటే ఏదో లాజిస్టిక్స్ కంపెనీది పెట్టాడు అడ్రస్. ఆ మాత్రం చదువుకోలేదు అనుకుంటున్నానంటారా పోరంబో కదవా. చూడండి నెక్స్ట్కి వెళ్దాం మనం మాట్లాడుకునే. అంటే ఇప్పుడు ఏటీఎం లో 1 lakh ట్రాన్సాక్షన్ మీరు చేసుకోవచ్చు యాజ్ పర్ మన ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం. ఏటీఎం మన ఇండియన్ ది కాకపోయినా, సో యూఎస్ బేస్డ్ కంపెనీ అయినా, యాజ్ పర్ మన ఇండియన్ పర్టికులర్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో 50K డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళది అప్డేట్ పెడదామని చూసాము. అప్డేట్స్ అయితే తీసుకోవట్లేదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు రూపాయి కట్టకపోయినా అప్గ్రేడ్ చేసుకోవచ్చండి అకౌంట్. మీ బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్స్ అండ్
మీ రేటింగ్స్ని బట్టి మీరైతే అప్గ్రేడ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వీడు చూసాడా ఎలా చెప్తున్నాడో, అంటే 50,000 అవ్వట్లేదంటే ₹1,00,000 చచ్చినట్టు కట్టుకుంటారు. డబ్బు వస్తుందంటే డబ్బు ఆశ చూపించాను కదా, ₹1,00,000 కడితే ₹1,00,000 వస్తాయి అమౌంట్ అనే ఉద్దేశంతో 50,000ది కేవైసీ అవ్వట్లేదని చెప్పాడు. అప్గ్రేడ్స్ అయితే తీసుకోవట్లేదు ఐఐటిఎం లో. మీరు ఏదైతే ఫైనల్ అమౌంట్ చేసుకుంటారో అదే ఫైనల్ అమౌంట్ అయితే అవుతుంది. ఇది నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ నెంబర్ 1. అండ్ దాంతో పాటు ఎవరైతే ఇంకా డెలివరీ కాలేదో వాళ్ళకి 19th గానీ 20th గానీ డెలివరీ అయితే అయిపోతుంది. 19th రోజు 20th రోజు డెలివరీ అయితే అయిపోతుంది. సో మ్యారేజ్ అనే పర్టికులర్ థింగ్ లేకపోయి ఉంటే బిఫోర్ దట్ ఇచ్చేటోళ్ళము. బట్ సడన్ గా అలా ఎంగేజ్మెంట్ అయిపోవడం అండ్ అదంతా కుదరడం అండ్ సో దానివల్ల ఈ పర్టికులర్ థింగ్ అనేది జరిగింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? 19th or 20th రోజున డెలివరీ అయితే అయిపోతుంది మీకు. ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్ అండి? సో యాక్చువల్లీ నేను కొంతమందితో మాట్లాడాను. యాక్చువల్లీ కాల్ ఎందుకు మాట్లాడానంటే నేను బయట ఉండే ప్రీ వెడ్డింగ్ చూశారు కదా, ఆగస్టు 1, 4 ఆ టైంలో డబ్బులు కట్టించుకున్న వచ్చినప్పుడు ఏం చెప్పాడు నేను ఇందాక చూపించిన వీడియోలో, మళ్ళీ ఆగస్టు 10th బ్యాచ్ స్టార్ట్ అవుద్ది అని చెప్పాడు. వీడి పెళ్ళికి 2-3 రోజుల ముందు కూడా అమౌంట్ దొబ్బడానికి ట్రై చేశాడు. అప్పుడు ఖాళీ అవుతాడంట. ఎవడన్నా పెళ్ళికి ముందు ఇంకా 15 రోజులు ఉందానికి ఈరోజే ఫ్రీ ఉంటాను, మళ్ళీ పెళ్లి దగ్గర పడితే నేను ఫ్రీ ఉండను అని చెప్తారు ఎవరన్నా. పాపం అబద్ధం చెప్పడం కూడా రాదు చిన్నపిల్లోడికి. ఇంట్లో ఉండే. సో అది ఒకటి. బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూశారు కదా, ఈ వీడియోలోనే అర్థమైపోతుంది ఈ డల్నెస్, వీడి దొంగ నా కొడుకు దొరికిపోవడానికి దగ్గరలో ఉన్నాడు. ఇంకా మాట్లాడుకునే కొద్దీ చాలా వస్తాయండి. మెయిన్గా నేను ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది అయితే వీడి మనుషులే, అంటే మరి జనాల్లో నెగిటివిటీ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆడి గురించి మీరు నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నామని చెప్పాడు నిజాలు బయట పెడుతుంటే. ఇప్పుడు మా మీద నెగిటివిటీ క్రియేట్ చేయడానికి ఏమని చెప్పాడంటే, ఈ వాసుగాడు ఆడు యూట్యూబ్ ఛానల్ మీద ఏదో డబ్బు సంపాదించడానికి వీడియోస్ ఏదో టైంపాస్గా చేసి ఈ టాపిక్ దొరికిందని పెడుతున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు నేను డెసిషన్ తీసుకుంటున్నానండి. అందుకే అంత డెసిషన్ తీసుకుని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మెయిన్గా నేను ఏంటంటే, ఇటువంటి స్కామ్స్ ఎవరు చేసినా ఈయనే కదా ఎవరిని వదిలిపెట్టను. ఎందుకంటే లేడీస్, నేను మెయిన్గా కన్సిడర్ చేసేది అయితే లేడీస్. నేను ₹1,00,000 వాళ్ళు అప్పులు చేసి తెచ్చి కట్టి ఇంట్లో భర్తకు తెలియకుండా ఒకరు, భర్త చేత అప్పు చేయించి ఒకరు, భర్తకు తెలియకుండా పుట్టింటి వాళ్ళ దగ్గర, లేకపోతే వడ్డీకి డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర, ఇటువంటి వాళ్ళ దగ్గర అయితే అప్పులు చేసి మరీ అమౌంట్ అయితే కట్టడం జరిగింది. అటువంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఫైట్ చేయాలి. అలాగే ఇప్పుడు మగవాళ్ళకి కూడా తక్కువనేం కాదండి. వాళ్ళు నైటు పగలు తేడా లేకుండా నైట్ షిఫ్ట్లని లేకపోతే డే షిఫ్ట్లని అలాగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ కిందని ఇలాగ మొత్తం కష్టపడి వాళ్ళు సేవింగ్స్ పెట్టిన అమౌంట్ కూడా మొత్తం అనేది పెట్టుబడి పెట్టారు ఇక్కడ తెచ్చి. కొంతమంది అయితే లోన్లు తీసుకుని పెట్టారు. వాళ్ళందరి సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ఒకసారి మీరు కూడా క్లారిటీగా ఆలోచించండి. నేను ఈ రోజు నుంచి చెప్తున్నాను ఈ వీడియోలో మీకు, నాకు సపోర్ట్ ఇచ్చినంత వరకు నేను